విచారణకు సహకరిస్తా కేసీఆర్ అంటుండు. నందినగర్లో నేడు అందుబాటులో ఉంటా, సిట్కు కేసీఆర్ సమాచారం ఇచ్చిండు. నా హక్కుల్ని కాలరాశారు, చట్టాన్ని మీరు ఉల్లంఘించినా నేను గౌరవిస్తానంటూ సిట్ అధికారికి లేఖ రాసిండట. ఏం హక్కులు కాలరాశారు? ఫస్ట్ సిట్టు ఒక నోటీస్ పంపింది. ఏమని? మీరు ఇందులో విచారణకి అర్హులు, మిమ్మల్ని విచారించాల్సిన అవసరం ఉంది, దయచేసి మీ ఏజ్ 65 సంవత్సరాలు పైబడ్డది కాబట్టి సిఆర్పిసి 160 గైడ్లైన్స్ ప్రకారంగా మీరు పోలీస్ స్టేషన్కి అయినా రండి, లేదు మేమైనా మీ దగ్గరికి వస్తాం. అది కూడా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో మీరు ఏ ప్లేస్ అయినా చూస్ చేసుకోండి అని చెప్పింది. ఇంకా హక్కుల్ని కాలరాయడం ఏంది? నాకు తెలిసి ఈ రాష్ట్రంలో మీరు ఏ రోజు అధికారంలో ఉన్న 65 ఏళ్ళు పైబడ్డ ఎవరికైనా పోలీసులు నోటీస్ ఇచ్చినప్పుడు సామాన్య ఇప్పుడు ముఖ్యమంత్రికైనా, మాజీ ముఖ్యమంత్రికైనా, ప్రధానమంత్రికైనా, సామాన్య ప్రజలకైనా ఒకే చట్టం, ఒకే రాజ్యాంగం. 160 సిఆర్పిసి అందరికీ ఒకేలా వర్తిస్తుంది. మరి నీకు అంత అవకాశం కల్పించారు కదా, అవసరమైతే మీ ఇంటికి వస్తాం, మీ ఇల్లా లేకపోతే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏదో ఒక ఇల్లు చూస్ చేసుకో అని చెప్పారు, లేదు నువ్వన్నారా అని చెప్పారు. ఇంతకంటే గొప్ప అవకాశం ఎవరైనా ఇస్తారా? ఇంతకంటే గొప్ప అవకాశం ఎక్కడ? నీ హక్కుల్ని కాలరాశారు. తెలంగాణ ప్రజల హక్కుల్ని 10 ఏళ్ళుగా మీరు కాలరాశారు. పండ్లు కొనుక్కుంటుంటే, కూరగాయలు కొంటుంటే నడి రోడ్డు మీద నుంచి ఎత్తుకపోయారు మాలాంటి వాళ్ళని. ఎంతోమంది మీద లాఠీ చార్జీలు చేశారు. ఎంతోమందిని, కోదండరాంని ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఎత్తుకపోయారు. 10 ఏళ్ళుగా మీరు చేసిన అరాచకం ఇది. మీ ప్రభుత్వ హయాంలో ఎన్నో లాకప్ డెత్లు జరిగినాయి. నోటీసులు కాదు, మరియమ్మ లాకప్ డెత్ ఎట్లా జరిగింది? మేమే కవర్ చేసిన ఒక 10 లాకప్ డెత్ల దాకా. నువ్వు హక్కుల గురించి, తెలంగాణ ఆత్మ గౌరవం గురించి మాట్లాడుతున్నారు. చట్టాన్ని మీరు ఉల్లంఘించినా నేను గౌరవిస్తా అంటున్నాడు. మీరు చట్టాన్ని గౌరవించిన వాళ్ళైతే ఫస్ట్ మీరు నోటీస్ ఇచ్చినప్పుడే మీరు బయలుదేరాల్సి ఉండే. ఎస్ నేను వస్తా, నేను ఏ తప్పు చేయలే. మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ తప్పు చేయలేదు, మీకు ఒక నోటీస్ వచ్చింది అనుకుందాం. మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఎవడాయి నోటీస్ పంపింది, పా 7 గంట ఆడికి పా అని వస్తారు వెంటనే. ఈయన కొడుకును పక్కన పెట్టుకొని, అల్లుని పక్కన పెట్టుకొని, మొత్తం అడ్వకేట్లను పక్కన పెట్టుకొని కుత ఉడికిపోతున్నారు. భయం అవుతుంది వాళ్ళకి. రేవంత్ రెడ్డి వీళ్ళని ఏం చేయడు, కానీ ఏమో ఏ పొక్కలో ఏం పాము ఉన్నదో తెలియదు కదా అని భయం. అంటే ఎందుకంటే వీళ్ళ ఐడియాలజీ, వీళ్ళ భావజాలము, వీళ్ళ ఈగో, వీళ్ళ పిరికితనము, వీళ్ళ భయము, ఇవన్నీ చాలా కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. మనం అనుకుంటున్న వాళ్ళు ధైర్యంగా ఉన్నారండి. మేకపోతు గాంభీర్యం ఎంత? మేము జైలు గోడలను టచ్ చేయడమా? ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ వస్తుందా అని భయపడుతున్నారు వీళ్ళు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరవుతానని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నందినగర్లోని తన ఇంట్లో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటానని, సిట్ అధికారులు అక్కడికే వచ్చి తన వాంగ్మూలం సేకరించవచ్చని సూచించారు. ఈ మేరకు సిట్కు శనివారం 6 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. ఆ లేఖలో ఒకవైపు కేసుల విచారణకు సంబంధించి పలు న్యాయస్థానాలు వెలువరించిన తీర్పులు ప్రస్తావిస్తూనే, మరోవైపు తనకు నోటీసులు జారీ చేయడంలో సిట్ వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. ఈ విషయంలో సిట్ సుప్రీంకోర్టు తీర్పులు ఉల్లంఘించింది, తన రాజ్యాంగ హక్కులు కాలరాసింది. అసలు సిట్ అధికారులకు నోటీస్ ఇచ్చే అధికారమే లేదు. చట్టపరమైన అంశాలు ఎలా ఉన్నా సరే మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా దర్యాప్తునకు సహకరించాలని నిర్ణయించుకున్నట్టుగా తెలిపారు. కేసు అయిపోయినావు, చట్టాన్ని ఉల్లంఘిస్తే మరి ఎందుకు వస్తున్నావు? సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు అయిపోయినావు, హైకోర్టుకి వెళ్ళి కేసు అయిపోయినావు. నందినగర్ నివాసంలోనే వాంగ్మూలం నమోదు చేస్తామని సిట్ పట్టుబట్టినందున అక్కడే అందుబాటులో ఉంటాను అని స్పష్టం చేసిందట. రాజ్యాంగ హక్కుల గురించి మాట్లాడుతున్నా అంటే కేసీఆర్కి ఫామ్ హౌస్లో విచారించకపోతే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు, కేసీఆర్ని ఇబ్బంది పెడితే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టు. 10 ఏళ్ళుగా, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో 2 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటుంటే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించండి రాని నీకో 10 ఏళ్ళు, ఈయనకో 2 రోజులు మీకు అధికారం కట్టబెడితే దొంగల లెక్క, దోపిడీదారుల లెక్క మీరు రాష్ట్రం మీద పడి తింటే అది రాజ్యాంగ ఉల్లంఘన కాదు. తెలంగాణ వస్తే ఏదో జరుగుతుంది అని ప్రజలని జరిగే అవకాశం ఉన్నా అది చేయకుండా మీ బతుకులు మార్చుకొని తెలంగాణ బతుకులను ఆగం చేశారు మీరంతా. మార్పు అన్న రేవంత్ రెడ్డి తన కుటుంబ మార్పు కోసం పనిచేస్తున్నాడు. మీరు కదా రాజ్యాంగాన్ని కాలరాస్తున్న లీడర్లు, నాయకులు మీరంతా.
నమస్తే తెలంగాణలో చూడండి ఎంత ఘోరం ఈ వార్త. సిట్ నోటీసులు చట్ట విరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకం అయినా సహకరిస్తా, రండి విచారణకు. అంటే కేసీఆర్ సిట్ అధికారులను పిలుస్తున్నాడు నోటీస్ ఇచ్చి. కేసీఆర్కి నోటీస్ ఇవ్వలేదు, రండి విచారణకట, రండి. నేడు నందినగర్లో అందుబాటులో ఉంటా, విచారణ అధికారికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ. రేవంత్ రెడ్డి అట ఈడున్నాడట, ఈయన పోయి పైన కూర్చుండట, పైన ఎన్నో సీటు మీద కూర్చున్నట్టు. ఏ సీటు మీద? నోటీసుల జారీలో సుప్రీం మార్గదర్శకాల ఉల్లంఘన, సిట్ అధికారుల తీరు కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. నా వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా చర్యలు, 65 ఏళ్లు పైబడ్డ వారిని నివాసం వద్దే విచారించాలి. సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాల్లో చెప్పింది ఇదే. అదే అంటున్నా కదా, నీ నివాసము ఎలక్షన్ అఫిడవిట్లో కానీ అసెంబ్లీ బుక్స్లో కానీ రికార్డ్స్లో కానీ ఎక్కడ చూసినా నీ నివాసము నందినగర్ అనే ఉన్నది. నువ్వు ఒకవైపు ఏమో వ్యవసాయ క్షేత్రం అంటున్నావు, మరి ఇల్లు అంటావు ఎట్లా? నీ అన్ని రికార్డ్స్లో మరి చేంజ్ చేసుకునేది ఉండి, అన్ని రికార్డ్స్లో నువ్వు ఫామ్ హౌస్ నీ వ్యవసాయ క్షేత్రాన్ని ఇల్లుగా నువ్వు పేర్కొని అప్పుడు చేసుకునేది ఉంటుంది. నువ్వు అన్ని రికార్డ్స్లో మరి ఎందుకు చెప్పినావు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు నోటీస్ ఇవ్వాలి, దేని ప్రకారం నోటీస్ ఇస్తారండి? అయితే నా ఆఫీస్ లేకపోతే నా ఇంటి అడ్రస్ చూసుకొని నోటీస్ పంపిస్తారు. ఎన్నికల అఫిడవిట్లోని అడ్రస్కు సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చే చిరునామాకు సంబంధం లేదు. అక్రమ పద్ధతిలో ఇచ్చిన నోటీసులను విస్మరించవద్దు, కానీ బాధ్యత గల పౌరుడిగా మాజీ ముఖ్యమంత్రిగా సహకరిస్తా. ఆదివారం సిట్ విచారణకు సిద్ధం, కేటీఆర్ స్పష్టీకరణ. మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరపబోతున్న సిట్. పోలీసుల ద్వంద్వ వైఖరిపై తెలంగాణ వాదుల ఆగ్రహం. ఎవరు తెలంగాణ వాదులు? ఎవరు? నీ చుట్టూ ఉన్న బ్యాచ్ అంతా తెలంగాణ వాదులు. ప్రజలేమని అడుగుతున్నారా? అసలు ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. ఈ విచారణతో అయ్యేది లేదు, పోయేది లేదు. రేవంత్ రెడ్డి, నువ్వు, కిషన్ రెడ్డి మీరు అంత ఒకటే అని మాకు చాలా క్లారిటీ ఉన్నది. ఇదంతా అయ్యేది కాదు, పోయేది కాదు, పెద్ద డ్రామా ఇది, ఈవెంట్ ఇది. ఎప్పుడో చెప్పింది కదా రేవంత్ రెడ్డి, నువ్వు ఫామ్ హౌస్లో ఉన్నావు ఒకటే, జైల్లో ఉన్నావు ఒకటే అని. ఇంకా మన భయం ఎందుకు? ఇంకా కేసీఆర్కి నోటీస్ ఇస్తే తెలంగాణ అస్తిత్వం, కేసీఆర్కి నోటీస్ ఇస్తే తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. 2 సంవత్సరాలుగా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టిరు, ఎన్టీఆర్ విగ్రహం పెట్టబోతున్నారట. ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి కదా తెలంగాణలో. మరి దీని మీద ఎందుకు మాట్లాడవు? బయటకు వచ్చి ఒక్క స్టేట్మెంట్ లేదు ఎందుకు? అసెంబ్లీకి ఎందుకు రావు? ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే అసెంబ్లీకి ఎందుకు రావు? నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలట, శాంతియుతంగా చేపట్టాలని నిర్ణయం. అయ్యో, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరసనలు చేపట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. శాంతియుతంగా నిరసన చేపట్టడానికి ఆ పార్టీ సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని 1200కు పైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేయబోతున్నారు. ప్రతి మున్సిపాలిటీ, నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని పార్టీ సీనియర్ నేతలు మధుసూదనాచారి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి మిగతా వాళ్ళంతా పేర్కొన్నారట. కేసీఆర్కు నోటీసులు హేయమైన చర్య. ఇప్పుడు సొంత కూతురే అంటుంది కదండి, ఇంటి అల్లుడి ఫోనే ట్యాప్ చేసిర్రు, నా ఫోన్ కూడా ట్యాప్ చేసిరని సొంత కూతురు అంటున్నది. దానికి ఆన్సర్ చెప్పరాదండి? ఫస్ట్ ఎవరో ప్రతిపక్ష నాయకులు, ఇంకెవరో అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరో మాట్లాడితే వేరు. ఇంటి కూతురు, సొంత కూతురు, నా ఫోను, నా భర్త ఫోన్ ట్యాప్ అయింది అంటుంది. దానికి ఆన్సర్ చేయండి. మీరు చేయలేదు అనుకోండి, ప్రకటించండి కవిత మాట్లాడుతుంది తప్పు అని. మరి ఒక్క స్టేట్మెంట్ వస్తలేదా మీ ఫ్యామిలీ నుంచి? మరి ఇప్పుడు పోలీస్ అధికారులు రికార్డులన్నీ వినిపిస్తున్నారు కదా అందరికీ. మరి అవన్నీ ఫోన్లు ట్యాప్ అయినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు ఈ కేసు ఎక్కడ స్టార్ట్ అయింది? సర్వర్లు మొత్తం, ఆ హార్డ్ డిస్క్లు అవన్నీ మొత్తం పగలగొట్టి చూర వేసి మూసీ నదిలో ఎత్తేసి వచ్చిర్రు. అవన్నీ దొరికినాయి కదా. మరి మీరు ఏ తప్పు చేయకపోతే అధికారం పోగానే అవన్నీ ఎందుకు పడేసి వచ్చిర్రు? ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు? మీరే ఉన్నారు. అరే ఇంత ఓపెన్గా జరిగిన తర్వాత మళ్ళీ నాకు నోటీస్ ఎందుకు ఇచ్చిర్రు? ఇది ఈ విచారణకు అర్హత లేదు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకం.
ఇది ఎక్కడ డ్రామా? మీరు ఏ తప్పు చేయకపోతే న్యాయవాదులు కథ వ్యవహారం ఇంత హంగామా ఎందుకు? ధైర్యంగా మీరు వెళ్ళిపోవాలా విచారణకు ముందు. చేయండి, దమ్ముంటే అరెస్ట్ చేయండి అని అన్నారా? అవసరమైతే మీరే డిమాండ్ చేయాలా, తొడలు కొట్టి బయటకు వచ్చి మా మీద ఎట్లా కేసులు పెడతావు నువ్వు అని మీరు డిమాండ్ చేయాలా. సిబిఐకి ఇవ్వండి, అవసరమైతే మీరే ప్రైవేట్ పిటిషన్ వేయాలి, మీకు మీరే మా మీద విచారించండి, మేమే తప్పు చేయలేదని. సో ఇది కేసీఆర్కి సంబంధించిన వ్యవహారము. అసెంబ్లీ, కేసీఆర్ ఇల్లు, ఇంకేమి తెలంగాణలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ వాటిని అదే అడుగుతున్నాం మనం కూడా. ప్రతి ఇష్యూ గురించి అడుగుతున్నాం, దీని గురించి కూడా మాట్లాడుతున్నాం. తప్పు చేశారు కాబట్టి లొల్లి చేయండి అని కార్యకర్తలకు సూచన చేస్తున్నాడట 100%. తెలంగాణ సెంటిమెంట్ లేపి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకున్నారు. ఎవ్వరు మినహాయింపు కాదండి తెలంగాణను దోచుకోవడంలో. మీరేమి ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు మినహాయింపు అని నేను అనుకుంటలేను. 100% వీళ్ళకి కావాల్సింది వీళ్ళు మెక్కుతూనే ఉన్నారు. ఎవిడెన్స్ చూపించి కాంగ్రెస్ గవర్నమెంట్ని అట వందల ఎవిడెన్స్లు చూపిస్తాను నేను. 100 ఎవిడెన్స్లు చూపిస్తారండి మీరు నా దగ్గరికి. నేను రోజు చేస్తున్న అవే కదా అన్న. స్టార్ హెల్త్ భాగవతం గురించి చెప్పండి ఖచ్చితంగా. తెలంగాణలో అసలు గవర్నమెంట్ నడుస్తుందా లేదా? కేసీఆర్ మీద ఏడవటమే ఉన్నదా? రేవంత్కి పరిపాలన చేత కావట్లేదు. తెలంగాణలో రాజకీయ నాయకులందరూ దొంగలే. కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ అండ్ దిష్టి బొమ్మలు దహనం చేయాలన్నట. తెలంగాణలో డిఎస్సి స్పోర్ట్స్ కోటా రిజల్ట్ ఏమైంది? 1 నెంబర్ దొంగలు. చట్టం తన పని తాను చేస్తుంది, చట్టం ఎవరికి చుట్టం కాదు. సీఎం ఉన్నా లేకున్నా స్టేట్ ఒకేలా ఉందిగా. విచ్ గవర్నమెంట్ యూ సాటిస్ఫైడ్, కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్? బోత్ ఆర్ సేమ్. ఏమి తేడా లేదు. మీరు అసలు అడగడానికి కూడా అవకాశం లేదు. మీ ఉద్దేశం ఏంటి దీనిపైన? మా ఉద్దేశం ఏం లేదండి. ఆ విచారణ దాన్నే ఉంటుంది. అయ్యో పెద్ద ఈవెంట్. దానికి తెలంగాణ ప్రజలు ఇందులోకి లాగి తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన తప్పు చేసిండు, ఆయన అరెస్టు చేయడు. ఈయన భూములు తిన్నది బయటికి తీసి ఇద్దరు పంచుకుంటున్నారు. సింపుల్. ఆయన రియల్ ఎస్టేట్ చేసి ఈయన రియల్ ఎస్టేటే చేస్తున్నాడు. ఎవ్వరూ లీడర్లు ఈ తెలంగాణ సోయితో పనిచేస్తున్న వాళ్ళు ఎవరు లేరు. ఫామ్ హౌస్ పాలన కన్నా ప్రజాపాలన కొంచెం బెస్ట్ అట. నో బీఆర్ఎస్ బెటర్, ఆల్ పాలిటిక్స్ వేస్ట్, దోపిడీ. కోల్ ఇష్యూ ఏమైందన్నా మీరు కూడా మాట్లాడతలేరు. నిన్ననే నేను విశారదన్ గారితో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మాట్లాడకపోవడం ఏముండదు, మాట్లాడుతూనే ఉన్నాం. దాని మీద మొత్తం సైలెంట్ చేసి పడేసినారు దాన్ని, ఆ కోల్ ఇష్యూని. ఎందుకు? వాటాల లెక్క తేలిపోయి ఉంటుంది. ఇదంతా వద్దు కానీ ఎవరెవరైతే దీంట్లో మనం పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాం అందరం కలిసి చేద్దాం. అవసరమైతే మెగా క్రిస్టియానిటీని ఇంకొక పెద్దోన్ని ముందు పెడదాం, మనం అంతా పంచుకుందాం. లెక్క తేలి ఉంటుంది. అందుకే సైలెంట్ అయ్యారు. ఏముంటుంది అందులో? కేసీఆర్ గొడవ వల్ల జనానికి ఏం లాభం? అసలు కేసీఆర్ అవసరమే లేదు. కాంగ్రెస్ మంత్రులు దండుపాల్యం బ్యాచ్ అట. తెలంగాణలో కారుణ్య నియామకాలు ఆపేశారు. చావు నోట్లో తలకాయ పెట్టినోనికి కేసు ఒక లెక్కన, కాంప్రమైజ్ రాజకీయాలు. అదే కదా. చలో, క్యాపిటల్ ఆఫ్ మస్కిటోస్ అట. దోమల రాజధాని అయిందట హైదరాబాద్. విద్యాశాఖ మినిస్టర్ ఎప్పుడు పెట్టాడు? ఎందుకు పెడతాడు? అన్నీ ఆయనే అంటాడు. ఏమనంటే నేను లేకపోయినా నడుస్తలేదా అంటాడు. నేను ఒకవేళ సపరేట్గా దీనికి మంత్రి లేకపోయినా విద్యాశాఖకు ఏం నష్టం వచ్చింది అంటాడు. ఎందుకంటే బడ్జెటే లేదు కదా దానికి. జీతాల వరకు బడ్జెట్. ఇక నీకు బడ్జెటే లేనప్పుడు ఇక మంత్రి ఉండి ఏం చేస్తాడు అని ఆయన ఫీలింగ్ కావచ్చు. అన్న గద్దర్ విగ్రహం పెట్టాలి, రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాలి.
బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడుతున్నాడు రేవంత్ రెడ్డి, ఎన్టీఆర్ విగ్రహం పెడతారట, గద్దర్ విగ్రహం లేదు, అందశ్రీ విగ్రహం లేదు, తెలంగాణ మహానుభావుల విగ్రహాలు లేనే లేవు. వాట్ అబౌట్ కాళేశ్వరం ప్రాజెక్టు? ఏముంటుంది? దొంగలు ఊర్లు పంచుకున్నట్టు రేవంత్ రెడ్డి, కేసీఆర్, కిషన్ రెడ్డి ముగ్గురు కలిసి కూర్చున్నారు. ఇక మనం ఉమ్మడి పార్ట్నరు మెగా కృష్ణారెడ్డిని కాపాడాలంటే ఏం చేయాలంటే, నువ్వు సిబిఐకి ఇచ్చినట్టు చేయి, ఇక పీసీ ఘోష్ కమిషన్ విచారణ బాగా చేసిండు ఆయన, దాని పక్కన పడి ఏమైనా చూసుకుంటాంలే అని తీసుకుపోయి ఆడ ఎత్తేసి వచ్చిండు, కథం అయిపోయింది.